నమస్కారం. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. అరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పసుపు తాడు అనే నవలను వినేద్దామండి. చదువుకుంటున్న అమరేంద్ర నిశ్శబ్దానికి భంగం కాగా పుస్తకం మూసిపెడుతూ లేచి కిటికీలో నుంచి చూశాడు. ఇంతకాలంగా ఖాళీగా పడి ఉన్న పక్కవాటాలోకి ఎవరో కొత్తగా అద్దెకు వచ్చినట్లున్నారు. ఒక వృద్ధురాలు, ఒక యువతి. పురుషులెవరూ లేరు. 2 రిక్షాల నిండా సామాను, వారి దుస్తులు. వెంటనున్న సామాను చూస్తే వారు మధ్యతరగతి స్థాయి కంటే తక్కువ స్థితిగతులు ఉన్నవాళ్ళు అని తెలుస్తోంది. ఇంత దూరానికి డబ్బులు చాలవు అని రిక్షా వాళ్ళు కొంత హెచ్చు స్వరంలోనే అడుగుతున్నారు. ఇంతే, ఇంతకంటే ఎక్కువేమను. ఏం కొత్త వాళ్ళమనుకున్నారా అంతగా దబాయిస్తున్నారు? యువతి రిక్షా వాళ్ళకి ఏమాత్రమో తీసిపోనట్లుగా వాదిస్తుంది. కొత్తగా రిక్షా ఎక్కినట్లే అనిపిస్తుంది. లేకుంటే ఇదేం బేరం? ఒకతను పొగరుగా అన్నాడు. ఇవ్వవమ్మా మరో రూపాయి, మా కవతల బేరాలు పోతున్నాయి. రెండవ రిక్షా వాళ్ళ డబ్బులు తీసుకునే కదిలేట్లు నిక్కచ్చిగా మాట్లాడాడు. ఇవ్వను, ముందు ఇంతకే ఒప్పుకున్నావు, అడిగినంతా ఇచ్చేశాను, దింపు సామాన్లు. ఆ అమ్మాయి ఎంతకంటే నిక్కచ్చిగా అన్నది. ఏటమ్మో జబర్దస్తి, సామాను దింపేది లేదు, డబ్బులెట్లా ఇవ్వవో మేము చూస్తాము. రిక్షా వాళ్ళు రెచ్చిపోవడంతో ముసలామె కలుగజేసుకుంది. ఇచ్చేసే వాసంతి, వాళ్లతో వాదించి మనం నెగ్గలేం. ఎందుకు ఇవ్వాలమ్మా, ముందు ఒప్పుకున్నది ఇచ్చేసాంగా. ఈ సందుగొందులన్నీ తిప్పి తిప్పి తీసుకొచ్చారు, ఇల్లు వాకోబు చేసుకుంటూ. తిన్నగా ఇక్కడికి వస్తే మేము అడగము. త్వరగా తేల్చమ్మా, చాలా గొప్ప వేరమే గాని మాటలు తిన్నగా రాని. అబ్బో, మేమేటి మాటలనేసాం? మరి మిన్నకుండలేక అమరేంద్ర తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. ఏమిటో ఈ గొడవ? ఒప్పుకున్నట్లు తీసుకోవచ్చుగా. అంతవరకు చూపించిన దురుసుతనం తగ్గి నమ్రత వచ్చింది రిక్షా వారిద్దరిలో ఒకతడికి. ఒప్పుకొన్నంత దూరం కాక మరో పర్లాంగు దూరం ఎక్కువ వచ్చామయ్య గారు, మీరే చెప్పండి. అంత దూరం ఎక్కడా? ఇంటి ఆనవాలు మర్చిపోయి పక్క సందులోకి వెళ్ళాం, అంతేగా అంటూ ఆ యువతి ఇటు తిరిగింది. గాఢాంధకారంలో విద్యుల్లత మెరుపు కనులను మిరుమట్లు గొలిపినట్లయింది. ఇంతటి అందం, అపురూపమైన లావణ్యం అరుదుగా చూడగలం అనుకున్నాడు లోలోన. ఆ అందాల రాశికి అంత సాధారణమైన దుస్తులు తగి ఉండలేదనిపించింది అతనికి. నడి వీధిలో ఈ చిన్న విషయం గురించి ఆమె అంతా తగు పడడము తగి ఉండలేదనుకున్నాడతడు. ఓ పావలా తీసుకోండోయ్. మరీ రూపాయి ఏమిటి అన్నాడు. రిక్షా వాళ్ళు మొహాలు రాజీకి వచ్చినట్లే కనపడ్డాయి. అయితే వాసంతి అతడి మాటలను ఖాతరు చేసినట్టు కనిపించలేదు. అది ఎవరి విషయమో తనకు అనవసరం అన్నట్టుగా తలుపు తాళం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. ముసలామె సామానులు దింపుకోవడంలో నిమగ్నమైంది. మరి చేసేది లేక అమర్ ఆ డబ్బులు తన జేబులో నుంచి తీసి ఇచ్చాడు. మీరు ఇంట్లో ఉంటున్నారా నాయనా? వృద్ధురాలు అడిగింది. అవునండి అన్నాడు అమర్. కొత్త వాళ్ళం కదా, మీ అందరి సహాయం లేకుంటే ఎలా బాబో? నాకు ఈ ఒక్క ఆడనలుసు మినహా మరెవరూ లేరు. అయ్యో, ఇంత మాట అని అమర్ ఆమెకు పెట్టెలు, పరుపు చుట్టలు, గిన్నెల మూటలు వగైరా సామానులు దించడంలో సహాయపడ్డాడు. వాసంతి బయటకు వచ్చింది. మీ పని మనిషిని ఒకసారి పిలుస్తారా అని అడిగింది అమర్ను. నాకు పని మనిషి లేడండి, సొంతంగా చేసుకోవడమే. ఇక్కడెవరూ దొరకరా? రిక్షా వాళ్ళు పోయారు. ఈ సామానంతా లోనికి తెచ్చుకోనేదేలాగూ? ఏమాత్రం సామానే అమ్మాయి, మనిద్దరం ఇడ్చేయొచ్చు లోపలికి. దా, సాయం పట్టు. వాసంతి ముఖం కోపంతో ఎర్రబారింది. అబ్బా, నీ సనుగుడు ఆపుదు. అలా వీధి చివరకు పోయి చూసి వస్తాను, ఏ కూలి అయినా దొరుకుతాడేమో అని విసవిసా నడిచింది. కొత్తగా వచ్చామే, తెలివి తక్కువ పిల్ల, మనకెవడు దొరుకుతాడే? గొణుక్కుంటూ తన మాట వినని కూతురిపై కోపం ఆ వస్తువులపై చూపుతూ శక్తినంతా కూడదీసుకుని ఒక్కొక్కటి లోనికి ఈడుస్తున్న ఆవిడ అవస్థ చూడలేని అమరేంద్ర తాను కలగజేసుకున్నాడు. ఉండండి మీరు, ఏమాత్రం సామాను గనుక తనే అన్ని గబగబా ఇంటి ముందు గదిలోకి సర్దేశాడు. ఆఖరుగా పరుపు చుట్ట కూడా లోపల పడేసి ద్వారం వైపు ఇటు తిరిగాడు. అబ్బా, ఇదేం వేదో గాని ఒక్క పనివాడూ దొరకలేదు. ఉసూరు అనుకుంటూ వచ్చి ఆ పరుపు చుట్టపై కూలబడింది. ఇంకెందుకే పనివాడు? పాపం దేవుడల్లే ఈ అబ్బాయే తెచ్చేశాడు అన్ని లోనికి. ఎంత మంచి పొరుగు మనకి. తల్లి మాటలకు వాసంతి ఏమీ బదులు చెప్పలేదు. తాను తల్లి మినహా అక్కడ మూడో వ్యక్తి లేనట్లే రుమాలతో ముఖం ఒత్తుకుంటూ చేతిలోని పర్సులో నుంచి చిన్న అద్దం తీసి ముఖారు విందం మరీ మరీ చూసుకుంటూ గర్వంగా కింద పెదవిని పైపంటితో నొక్కింది. మౌనంగా బయటకు నడిచిన తన గదిలోకి వచ్చిన అమర్ ఎంత అహంభావి, కనీసం కృతజ్ఞత అయినా చెప్పలేదు అని అనుకోకుండా ఉండలేకపోయాడు. భలే బాగుందిరా పిల్ల, పిల్లయిందో లేదో కాని అటు పక్క వాటాలోని కాలేజీ కుర్రాళ్ళు మాట్లాడుకోవడం, నవ్వుకోవడం వినవచ్చి ఆ మాటలు అసహ్యం కలిగించిన అమర్ను ఆలోచింపజేశాయి.
పెళ్ళే అయ్యిందో నిశ్చయమే అయ్యిందో తెలియదు గాని మహా పెంకి ఘటనలా కనిపిస్తుంది అంటూ పకపకమన్నాడు మరొకడు. మన తడాకా రుచి చూపితే పెంకితనం పెడసరం అన్నీ పారిపోయి పిల్ల కాస్త పిల్లికోనైపోదు. ఇంకొకతడు విసిరిన ఈ విసురుకు అందరూ హాయిగా నవ్వుకున్నారు. మన గురుడు వెళ్లి ఏదో ఫోజులు కొట్టి వచ్చినట్టున్నాడు. ఆముదం ముఖంతో తిరిగి వచ్చాడుగా. పప్పులేమీ ఉడికినట్లు లేవు. మరలా అంతా పడి పడి నవ్వుకున్నారు. ఈడియట్స్, పళ్ళు నూరుకున్నాడు అన్నీ వింటున్నా అమరేంద్ర. ఆ విసురడాన్ని తన గురించేనని అతనికి తెలుసు. ఈ వీధి జనమే అంత, వారి సంస్కృతే అంతంత మాత్రం. ఒకరి కష్టం మరొకరికి అవసరం లేదు. ఆ అమ్మాయిని రిక్షా వాళ్లు అప్పనంగా డబ్బులు అడుగుతుంటే ఒకరూ ముందుకు రాలేదు. కొత్తగా వచ్చిన వాళ్లకు ఏమి అవసరాలుంటాయో కనుక్కోవడానికైనా అటూ ఇటూ ఉన్న ఆడా మగ ఎవరూ ఇంతవరకు పోలేదు. వెకిలిగా మాట్లాడి అనవసరమైన విషయాల్లో కుతూహలం ప్రదర్శించడానికి మాత్రం అందరూ ముందే. సౌందర్యానికి తీసిపోనంతటి అహంభావం గల అమ్మాయి 8 కుటుంబాల మధ్య కాపురముంటూ ఈ చిన్న గూటిలో ఎలా సర్దుకుని ఉండగలదు? అతడి అనుమానాలు నిజమే అయ్యాయి. అధికంగా అలంకరణ లేకున్నా వాసంతి ఎల్లప్పుడూ ఉన్నతంలో కడిగిన ముత్యంలా ఉంటుంది. చదువుకున్న సంస్కారంతో, శుభ్రతకు తోడైన సహజ సౌందర్యంతో మెరుపు తీగలాగా తిరిగే ఆమె ఆడా మగ అందరూ ఉత్సుకతతో చూస్తారు. ఆమె పంపు నీళ్లకు వచ్చే వేళకు యువకులు ఏదో మిషతో పడిగాపులు పడి ఉంటారు. అయితే ఎవరితోనూ మాట్లాడకుండా ఏదో ఆలోచనలో కొట్టుకుపోతున్నట్లుగా, ఎక్కడో విహరిస్తున్నట్లుగా కనులతో ఇటూ చూడక ఏమీ మాట్లాడని ఆమెకు పొగరుబోతు, గర్విష్టి, పెంకిఘటం వగైరా బిరుదులు 3వ నాటికే సార్థకమైనాయి. చాలీచాలని ఇరుక కొంపల్లో బొటాబొటీ జీవితాలలో అలంకరణకు శక్తి సమయం కూడా లేకుండా లాక్కు వస్తున్న ఇరుగు పొరుగు గృహిణీలకు, యువతలకు ఆమెపై కన్నెర కావడమే కాదు, క్రమంగా తమ తమ మగవారిని గురించి భయం కూడా పట్టుకున్నది. కొందరు వాసంతితో పొట్లాడాలని కూడా చూశారు. ఆమె కొళాయి నీటికి వస్తే ఎంతకు అవకాశం ఇచ్చేవారు కాదు. వాసంతి ఎవ్వరినీ బ్రతిమాలేది కాదు. ఎవరూ లేనప్పుడే పంపునీటి కోసం వచ్చేది. అది కూడా సహించలేని ఒక గంగా భగీరథి ఒకరోజు వాసంతి వెళ్లిన సమయానికి కొంపనంటుకుపోతున్నట్టుగా వెళ్ళి, తప్పుకోవే అమ్మాయి, కాస్త నన్ను నీరు పట్టుకోని ముందు, పెద్దవాళ్ళని చూసి తప్పుకోవాలని తెలియదు, కలికాలం అన్నది ధాటిగా. ఆమె జబర్దస్తికి నోటికి ఆ ఇంటికి అపరాలున్న అందరూ జడిసి అడిగి ఉంటారామెకు. ఓ, నేను చూడలేదే, అంత అర్జెంట్ అయితే ఇవిగో ఈ నీరు మీరు తీసుకోండి, నేను మళ్ళీ పట్టుకుంటాను అని తన బిందులోని నీరు ఆ ముసలావిడ చంకన ఉన్న గిన్నెలో గుమ్మరించింది వాసంతి. మృంగను లేక కక్కను లేక ఆవిడ వాసంతి లోపలికి వెళ్ళిపోయాక గిన్నె శుభ్రంగా తోముకుని మళ్లీ తలంటా నీరు గుమ్మరించుకుంది. నా మడి వంట పెట్టావు కదే, నన్ను ఈ వీధంతా బామ్మగారు అని పిలుస్తారే, నీకేం కండకావరమే అని ముసుగు సవరించుకుంటూ కోపంగా ఆమె గొనుగుకోవడం చాలా మంది విన్నారు. కానీ వాసంతి విననట్లే ఉండిపోయింది. ఇవన్నీ అప్పుడప్పుడు అనుకోకుండా అమరేంద్ర చూస్తున్న సంగతులు. తమకు లేనిది ఇతరుల కంటే ఓర్వలేక అసూయతో కయ్యానికి కాలు దువ్వే ఈ సంసారాల మధ్య ఈమెకు 24 గంటలు మరిన్ని ఇబ్బందులు, తలనొప్పి సంఘటనలు ఎదురవుతుండాలి. ఒకప్పుడు బాగా బ్రతికినట్లే అనిపిస్తుంది. మరెందుకిలా మారారో అనుకోకుండానే అతడు ఆమె గురించి ఎక్కువగా ఆలోచించసాగాడు. ఆదివారం ఉదయం బద్ధకంగా తన గదిలో పడుకుని పరధ్యానంగా బయటికి చూస్తున్న అమరేంద్ర దృష్టి అక్కడ ఆడవాళ్ల పోట్లాటను ఆకర్షించింది. అన్ని వాటాల వారికి ఉమ్మడిగా కాసంత పెరడు, ఒకే నీటి కుళాయి. ఫలితంగా వారానికి 2 యుద్ధాలు తప్పనిసరిగా జరిగి తీరుతాయి. ఇక పంపునీరు కట్టడిపోయే సమయం ఆసన్నమవుతుంది. అయినా ఆడంగుల పోట్లాట పరిష్కారానికి రాలేదు. మరి నీరు సాయంకాలం వరకు దొరకదనే భయంతోనో ఏమో వాసంతి వచ్చి నిలబడింది 2 బకెట్లతో. కానీ ఆమె పోట్లాటలో కల్పించుకోక మౌనంగానే తన మామూలు ధోరణిలో నిలబడింది, కలలు కనే కండ్లతో. చాలా సమయమే గడిచింది. ఏమండి పాపం, ఇంకా నీరు పట్టుకోలేదా? ఆ కంఠం 2 సార్లు వినిపించాక ఇటు తిరిగి చూసిన వాసంతి సమాధానమియ్యలేదు. పళ్ళు ఇకిలించుతూ అడుగుతున్న అతడు కళాశాల విద్యార్థి. అతని వెంట మరో 2 ఉన్నారు. ఆ ముగ్గురు అక్కడే ఒక వాటాలో అద్దుకున్నవాళ్లు, అనవసరంగా విర్రవీగే ఫోజుల రాయిళ్లు. ఆ అల్లరి ముఖాలతో ఎగతాళి గమనించిన వాసంతి కనుబొమ్మలు ముడిపడ్డాయి. పోనీ ఒక పని చేయండి, మా రూముకొచ్చేయండి భోజనానికి హాయిగా. జులపాల జుట్టున్న మరొకడు కులాసాగా చిరునవ్వుతో పక్కవాడి భుజం మీద పడిపోతూ అన్నాడు. కిళ్ళి నములుతున్న 3వ వాడు ఎగతాళిగా చూస్తున్నాడు. తమ పోట్లాట మరిచి ఆడవాళ్లు కుతూహలంతో నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఏమండి మాట్లాడరు? అందరం ఒక చోట ఉంటున్నాం, మీరు ఎవరితోనూ స్నేహంగా ఉండకపోతే ఎలా అని మొదటివాడు రెట్టించాడు. ఓకే, మీరివాళ్ల భోజనం మాతో కలిసి చేస్తారుగా? 2వ వాడు మరింత ఇకిలింపుతో అడిగాడు. బాంబు పేలింది. ఏం, ఈరోజు మీ అమ్మ పిల్లా లేక నీ బాబు శ్రాద్ధమా? ఏమిటి ప్రత్యేకత అని అడిగింది వాసంతి.
వింటున్న అందరూ నిర్ఘాంతపోయి తేరుకునే లోపల వాసంతి విసవిసా నడిచిపోయింది. ఈ దృశ్యం చూసిన అమరేంద్రలో కూడా సంచలనం రేగి మంచం మీద లేచి కూర్చున్నాడు. చోద్యం చూస్తున్న స్త్రీలు వేళ్లు బుగ్గలు నొక్కుకున్నాయి. ఎంత పొగరు, ఎంత మిడిసిపాటు! ఒక చోట ఉండి రోజూ ముఖాలు చూసుకోవలసిన వాళ్ళం అంత మాట అనడానికి ఎంత సాహసం! రౌడీ పిల్లలాగుందే. అబ్బో, ఇంత నిర్లక్ష్యమైతే మనందరి మధ్య బ్రతకగలదేం? మగవాడు సరసంగానో విరసంగానో మాట అనడం సహజం. అంత మాత్రాన అలా నోరు పారేసుకుంటుందా? మాట పడిన మగవారు సిగ్గిలిపోయి లోపలికి నిష్క్రమించగా ఆడవాళ్లందరూ అంతకు అరగంట ముందే ప్రారంభించిన తమ అసలు దెబ్బలాట. అప్పుడు విసురుకున్న తీవ్రమైన మాటలు విస్మరించి సాటి ఆడదానిపై వ్యాఖ్యానాలు యథచ్చేగా విరసరసాగారు. వాసంతికి ఆమె తల్లికి మధ్య ఏదో ఘర్షణపూర్వకమైన వాగ్వివాదం జరుగుతున్నట్లుగా గమనించిన అమరేంద్ర లేచి షర్ట్ వేసుకుని అటు నడిచాడు. చిచ్చిచ్చి, ఇటువంటి ఉమ్మడి కొంపలలో నేనుండలేను. పోదాం మరో ఇంటికి, ఖండితంగా అంటున్నది వాసంతి. అద్దె ఎక్కువ ఇచ్చుకోగల సొత్తు ఉంటే ఎన్నైనా అనుకోవచ్చు. ఎలా పోగలం? తల్లి దీర్ఘం తీస్తుంది. చిచ్చి, ఎప్పుడూ డబ్బుగోలే నీకు. డబ్బుకేమిటికి? అదే వస్తుంది ఎలాగోలాగా. చాలే, మరీ పసిదానిలా మాట్లాడకు. మన స్థితి ఏమిటో తెలుసుకో కాస్త. తెలుసుకోను, తెలియజేస్తాను లోకానికి నేనెంత గొప్పదానినో. చూస్తుండు, నేను ధనవంతరానిని అయిపోతాను ఒకనాటికి. ఈ చాలీచాలని బ్రతుకంటే నాకు రోత, విసుగ్గా మాట్లాడింది వాసంతి. నేను లోనికి రావచ్చండి? గుమ్మం దగ్గర నుంచి అడిగాడు అమరేంద్ర. రాబాబు. అతడి కంఠం వినిన వాసంతి దుమ్ముదుమ్ములు ఆగాయి. కాని ఆమె ముఖం ఇంకా అప్రసన్నంగానే ఉన్నది. ఆ రోజు మీరు వచ్చినప్పుడు రావడమే కాని మరలా ఇలా రాలేదు. నేను ఏవో పనులు తొందర వల్ల అంత సౌకర్యంగానే ఉన్నదా అన్నాడు అమర్ అక్కడున్న ఓ పాత కుర్చీ మీద కూర్చుంటూ. వాసంతి నుండి వచ్చింది టెక్కీమని జవాబు. మధ్యతరగతి మహారాజ్యంలో సౌకర్యాలేముంటాయి? ఇడుమోళ్లే గాని. లోలోన కంగారు పడిన పైకి నిబ్బరంగానే నవ్వేశాడు అమరేంద్ర. ఏదో ఉన్నంతలో సౌకర్యాలు అని నసిగాడు. చివున తలెత్తింది వాసంతి. వాళ్లకు ఉన్నంతలో బ్రతకటం రాని మూర్ఖులంతా ఉన్నారిక్కడ. ఇక ఇతరులనేం బ్రతికిస్తారు? ఇటువంటి వాళ్ల బ్రతుకులకు అసలు ఏనాటికైనా అభ్యుదయం ఉంటుందా? ఆ తీక్షణతను విస్మయంగా చూడసాగాడు అమరేంద్ర. ఏం చేస్తాం తల్లి, అంతా మన ప్రారబ్ధం అంటూ కుమార్తెను స్వాంతపరపరుస్తూ ఇటు అమరేంద్రతో మాట్లాడింది వాసంతి తల్లి. అసలు పని కష్టము అనేవి తెలియకుండా పెంచుకొచ్చాం బాబు ఇన్నాళ్ళు. వాసంతి తండ్రి పెద్ద ఉద్యోగమే చేశారు. 6 నెలల క్రితం ఆయన పోవడంతో మా దశ మారిపోయింది. అయ్యో పాపం. ఆ ఉద్యోగపు వివరాలు చెప్పుకొచ్చిందామె కొంతసేపు. 4,000 జీతం. మహారాజు రాణల్లే బ్రతికాము. అయితే తెలివి తక్కువగా దాపరికం డబ్బంతా తమ్ముడు వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. తమ్ముడే కదా అని ఓ పత్రం గిత్రం ఏమీ రాసుకోలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా పోవడంతో ఎవరి దగ్గరున్నది వాళ్ళు దిగమింగేసి రాళ్లల్లే కూర్చున్నారు, మా ముఖాలు చూడకుండా. దుర్మార్గులు, అప్రయత్నంగా అన్నాడు అమరేంద్ర. దుర్మార్గులు కాదు, ఘాతకులు నాయన. ఇన్సూరెన్స్ డబ్బంతా తగిలేసి చెల్లెలు పెళ్లి చేసి అమెరికా పంపారు. ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు చేసి అక్కల కూతుళ్లకు చదువులు చెప్పించారు. వాళ్ల తండ్రులు అప్రయోజకులు అవడం మూలాన ఫలితంగా ఈనాడు మేము నిలువ నీలడేయకుండా పోయాము. మా సొమ్ము తిన్న ఎవళ్ళు కనీసం ఓదార్చడానికైనా రాకపోవడంతో వాసంతికి ఈ స్నేహాలు బంధుత్వాలు అంటేనే అసహ్యం ఏర్పడిపోయింది. అడుగడుగునా ఈ లేమిని అసహ్యించుకుంటుంది. పోనీ అమ్మా, నాన్నతో పాటు నాన్న తరపు వాళ్లంతా చచ్చారు. ఇక ఆ సంగతి ఎత్తకు. ఒక్కసారిగా విరుచుకుపడింది వాసంతి. చాలాసేపు నిశ్శబ్దం తర్వాత అన్నాడు అమరేంద్ర. ప్రస్తుతం నా గదిలో 4 బకెట్ల నీళ్లున్నాయి, వాడుకోండి మీరు. రేపటి నుంచి ఓ కుర్రవాడిని పంపిస్తాను. నీళ్లు వాడే తెచ్చిస్తాడు మీకు తోచినంత ఇవ్వండి వాడికి. వెళ్ళిపోతూ ఒకసారి వాసంతిని చూశాడు. ఓ కృతజ్ఞతాపదమైన వినవస్తుందేమోనని. కాని వాసంతి దృష్టి వీధిలో పోతున్న ఓ తలతలలాడే కారుపై కేంద్రీకృతమై ఉన్నది. వీరు తమ విషయాలన్నీ చెప్పుకున్నా తన గురించి ఏ వివరాలు అడగకపోవడం అమరేంద్రను ఆశ్చర్యపరిచింది. అంత నిర్లిప్తత లేక నిర్లక్ష్యమా? అతను అర్థం చేసుకోలేకపోయాడు. కానీ ఆనాటి మాటల తర్వాత వాసంతి అమరేంద్రలో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం ప్రారంభమైంది. మీకు నీట ఇబ్బంది తొలగినట్లేగా? ఆ పనివాడు సరిగ్గానే పనిచేస్తున్నాడా అని అడిగాడు ఒకనాడు. పర్వాలేదు వాసంతి జవాబు. వాడికి జీతం అబ్బా పోనిద్దరు వెధవ సంగతులు. ఆ మాటలు విని విస్మయంగా చూస్తుండి ఉండిపోయాడు అమరేంద్ర. తిండి, నీళ్లు, ఇబ్బందులు, రోగాలు, చిచి, ఇవి ఎటు నిత్య జీవితంలో తప్పి చావడం లేదు. చచ్చినట్టు అనుభవిస్తూనే ఉన్నాం. ఇక మాటి మాటికి మాటల్లో కూడా అవే ఎందుకు? ఏదో మనసుకు హాయిగా ఉన్నది మాట్లాడుకోక. మనసుకు హాయి. వాసంతి వదిలిన ఆ పదాలు అమరేంద్రను అడుగడుగునా వెంటాడసాగాయి కొన్ని రోజులు.
ఆమె మనసుకు హాయి కలిగించే మాటలు ఎటువంటివై ఉండాలి? ఆ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు మాత్రం అతడు ఆశ్చర్యానికి అతీతమైన భావానికి లోనయ్యాడు. ఒక థియేటర్లో ఇద్దరు అనుకోకుండా కలిశారు. చాలా బాగున్నదని ప్రఖ్యాతి చెందిన చలనచిత్రం కావడం వల్ల జనం రద్దీ ఎక్కువగానే ఉన్నది. ఆవరణలో ఒక చెట్టు కింద నిలబడిన వాసంతిని చూసి దగ్గరికి వచ్చి, టికెట్ దొరికిందా అని అడిగాడు అమరేంద్ర. లేదు. మరి అంత తాపీగా నిలబడ్డారేమిటి? లేడీస్ క్యూలో నిలబడండి, వెళ్ళి దొరుకుతుంది. ఛీ, నాకు అసహ్యం అలా క్యూలో నిలబడడం. ఆమె మాటలు విని అతడు అవాక్కయ్యాడు. మగవాళ్ళ క్యూ చాలా పొడుగ్గా ఉంది. టికెట్ అందరికీ దొరకడం అనుమానమే. ఆడవాళ్లు తక్కువగా ఉన్నారు. గ్యారంటీగా దొరుకుతుంది. నాకు కూడా మీరు తీసి పెడతారని ఆశగా ఉన్నాను అంటూ హాస్యంలోనికి దింప ప్రయత్నించాడు. కానీ ఆమెలో మాత్రం చలనం లేదు. ఆమె పోనీయండి, నేను వెళ్ళిపోతానింటికి అంది. ఆగండి, పోనీ నాకు దొరుకుతాయేమో చూస్తాను, లేకపోతే ఇద్దరం కలిసే వెళ్ళిపోవచ్చు అని తన సైకిల్ స్టాండ్లో పెట్టి పరిగెత్తిన అమరేంద్ర అరగంట అనంతరం ఉగురుస్తూ వచ్చాడు చెమటలతో. సాధించారండి, నడవండి అన్నాడు విజయగర్వంతో, ఆమె కన్నులలో మెచ్చుగోలు కొరకైనా వెతుకుతూ. ఓ, దొరికాయన్నమాట. అతి సాధారణంగా అనేసి ముంగురులు చీరకుచ్చుళ్ళు సవరించుకోవడంలో నిమగ్నమైంది వాసంతి. హాల్లో కూర్చున్న తర్వాత అన్నాడు అమరేంద్ర. అబ్బా, ఈరోజు పిక్చర్ చూడగలుగుతాను అనుకోలేదు, ఈ రద్దీ చూస్తే. అవును, కానీ మీరు అవకాశం ఉండి వదులుకోవడానికి తయారయ్యారు. ఏం క్యూలో నిలబెడితే? అతని ప్రశ్నలకు వాసంతి చికాకుగా చూసింది. నాకెప్పుడూ అటువంటి తక్కువ పనులు చేసే అలవాటు లేదు. మేము ఎప్పుడు పిక్చర్ చూడాలనుకున్నా మా నౌకరు గాని గుమస్తా గాని ముందుగా వెళ్లి రిజర్వేషన్ చేయించేవారు. అవుననుకోండి, కానీ ఇప్పటి పరిస్థితిని బట్టి మారవలసిన అవసరం లేదు. ఎప్పటికైనా నేను ధనవంతురాలినవుతాను, దర్జాలు సాధించి తీరతాను. వాసంతి గొంతులో ఆత్మవిశ్వాసం ధ్వనించింది. అమరేంద్రకు మౌనమే శరణ్యమైంది. అత్యుత్తమమైనదిగా ప్రభుత్వ బహుమతిని పొంది ప్రజల చేత పత్రికల చేత కూడా ప్రశంసించబడుతున్న సాంఘిక చిత్రం అది. చాలా బాగుంది. పత్రికల పొగుడుతలలో అతిశయమేమీ లేదు అన్నాడు అమరేంద్ర. ఏడ్చినట్లే ఉంది, తుక్కు తడుముకోకుండా అన్నది వాసంతి. బిత్తరపోయాడు అమరేంద్ర. కొంత తేరుకుని సహజమైన సంఘటనలకు వాస్తవికంగా లేదు అని అడిగాడు. ఎవడికి కావాలండి వాస్తవికత? వాస్తవంగా మన చాలీచారని బ్రతుకులలో అశాంతి, అసంతృప్తి తప్పనిసరిగా సరిపెట్టుకుని బ్రతకడం, కన్నీళ్లు ఇటూ తప్పవు. కొద్దిసేపు మార్పును, మనసుకు హాయిని కోరి 4 రూపాయలు తగిలేసేది ఎందుకు? ఇక్కడ కూడా అదే గోలా? కొంచెమైనా థ్రిల్ లేనిది ఎందుకు దండగా? ఈ రోజుల్లో విఘ్నులైన ప్రేక్షకులు మాత్రం సహజత్వాన్నే కోరుతున్నారు అన్నాడు అమరేంద్ర. నాకిష్టం లేదు. సినిమా అనేది పుస్తకంలో మామూలు కథ చదివినట్లుగా ఉండకూడదు. ఆ కాసేపు మన సాధక బాధలన్నీ మర్చిపోయి మరో ప్రపంచంలో విహరింపజేసేట్లుండాలి. ఖచ్చితంగా స్థిరంగా ఉన్నది ఆమె ధోరణి. అమరేంద్ర మనసులో ఏమనుకున్నా పైకి మాత్రం నవ్వేశాడు. మనం ఉత్తర దక్షిణ ధృవాలం. మన అభిప్రాయాలకు ఏ విధమైన పొంతనా లేదు అన్నాడు ప్రశాంతంగా. కొంపదీసి మీరేమైనా కదుకులా ఏమిటి? మీ అభిప్రాయాలు అలా ఉన్నాయి అని అడిగింది అతన్ని ఇంటికి వెళ్లే దారిలో. కాదులేండి, ఆ ప్రమాదం ఏమీ లేదు నవ్వుతూ అన్నాడు అమరేంద్ర. మరి మీరు? ఆమె అడుగుతున్నది అర్థమైనా కానట్లే నటించాడు అమరేంద్ర. ఏమిటి నాకు? వ్యాపకం, అదే ఉద్యోగం అనుకోండి. ఓహో, ఈవిడ నా గురించిన ఈ మాత్రపు వివరాలను ఆలోచిస్తుందంటే ఈమె దృష్టిలో నేను మరీ సూక్ష్మజీవిని కాదన్నమాట అనుకుని లోలోన నవ్వుకున్నాడు. పౌల్ట్రీ ఫారం ఉన్నది, దాని మీదే ఆదాయం, అదే ఉద్యోగం అన్నాడు ప్రకాశంగా. పక్కనే నడుస్తున్న వాసంతి వదనంలో జుగుప్సను, చికాకును ఆ వీధి దీపాల వెలుగులో స్పష్టంగా చూడగలిగాడతను. భుక్తి నిమిత్తం ఏదో పని చెయ్యాలి, అది చేస్తూనే ఉన్నానుగా స్వాభిమానంతో ప్రశ్నించాడు అమరేంద్ర. వాసంతి పక్కన నవ్వింది. భుక్తి కోసం ఒకతే అంట్లు తోముతుంది, మరొకరు హోటల్లో కప్పులు కడుగుతారు. తిండి గడిచిపోతుందనుకుంటే చాలా. ప్రభుత్వం అప్పులు ఇస్తున్నందున ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఈ పౌల్ట్రీ ఫారాలు బయలుదేరుతున్నాయి. మా పని మనిషి 4 కోళ్లను పెంచి గుడ్లు అమ్ముకునేది. నిరసన ధ్వనిస్తున్న వ్యాఖ్యానాన్ని సహించలేని అమరేంద్ర తగ్గని అభిమానంతో అడిగాడు. పరులను యాచించని జీవితం ఎంత చిన్నదైనా ఆక్షేపణీయం కాదు కదా? ఆక్షేపం కాదు, నాకు అసహ్యం. ప్రస్తుతం మనం బ్రతుకుతున్న ఈ జీవితాలున్నాయే, ఇవి మధ్యతరగతివి కావు. బీదవని అనలేము. ఏ కోవకు చెందుతాయో ఎవరూ చెప్పలేరు. అసహ్యం ఎందుకు? పరిస్థితులను బట్టి జీవన స్థాయి. కూర్చున్న చెట్టు కొమ్మనే తెగనరికినట్లుగా ఉన్నాయి మీ మాటలు. కొంత తీవ్రంగానే అన్నాడు అమరేంద్ర.
కాదు, ఈ చాలీ చాలని బ్రతుకులతో తృప్తి పడే వాళ్లకు ముక్తే లేదు. శ్లేషంలో ఈగలలాగా ఈ కష్టాలలో పడి ఇదే వాళ్ళని ఇంతకంటే పైమెట్టు ఎక్కలేరు ఖండితంగా అన్నది వాసంతి. ఆ రాత్రి పొద్దుపోయే వరకు వాసంతి తల్లితో కూడా అదే తరహా వాదాభిప్రాయాలు జరపడం నిద్ర రాని అమరేంద్ర విన్నాడు. ఒక వ్యక్తితో కొంత పరిచయం అంటూ ఏర్పడిన తరువాత ఆ వ్యక్తి స్వభావం గురించే మనసు తనకు తెలియకనే అంచనాలు వేయడం సహజం. యథార్థాన్ని యావగించుకుంటూ కలలో ఊహల్లో బ్రతకగోరుతున్న వాసంతి తెలివి తక్కువది అని అనుకోకుండా ఉండలేకపోయాడు అమరేంద్ర. అబ్బా, ఓ ఏమిటిది, ఏమైంది? ఆతృత వ్యక్తీకరిస్తూ లేచి కూర్చున్నాడు అమరేంద్ర. అతడి చెందనే కూర్చుని బత్తాయి రసం తాగించబోతున్న వాసంతి ఆ పని మాని చిరునవ్వుతో చూస్తుండిపోయింది. కొద్ది క్షణాల అయోమయంలో కొట్టుకుపోయినా మెల్లగా అతడికి గుర్తుకు వచ్చింది. అంతకు ముందు రోజు ఉదయం నిద్రలేస్తూనే అతడికి జ్వరం వచ్చినట్లు, శరీరమంతా నొప్పులుగా ఉన్నది. అయితే ఆ జ్వరం ఎప్పుడు తీవ్రతను సంతరించుకున్నదో, తాను స్పృహను ఎప్పుడు కోల్పోయాడో కూడా అతడికి తెలియదు. ప్రస్తుతం సాయం సంధ్య వేళ, అనగా 2 పగళ్ళు ఓ రాత్రి తాను అలా అచేతన అవస్థలో ఉండిపోయాడా ఆలోచిస్తున్నాడు అమరేంద్ర. ఆ కన్నులలోని ప్రశ్నను ఆమె గ్రహించి అవునని తలపంకించింది. చాలా శ్రమ పెట్టానా? మాసిన గడ్డాన్ని తడుముకుంటూ మందహాసంతో అడిగాడు. తన స్వరం తనకే నీరసంగా వినిపించింది. ఏమీ లేదు కాని ఇది మెల్లగా తాగండి. అతడు లేచి ఆనుకుని కూర్చోవడానికి వీలుగా దిళ్లు సరిచేసింది. తెల్లని జార్జెట్ చీరపై నల్లని అల్లికపూలు ఉన్నాయి. అటువంటిదే జాకెట్టు, మెడలో ఒంటిపేట ముత్యాల హారం, తీరకలేని సేవతో అలసత్వం సూచిస్తున్న కనులు, సంస్కారం లేక చెదిరిన నుదురు, మెడలో ఆవరించిన అందమైన ముంగురులు అతడి చూపులను రెప్పవాల్చనీక నిలబెట్టాయి. అంతలో తను తప్పిదాన్ని గ్రహించినట్లు కనులు వాల్చుకుని ఇంకా తన చెయ్యపైనే కూర్చుని ఉన్న వాసంతి చేతిలోని గ్లాస్ తీసుకున్నాడు అమరేంద్ర. ఆమె లేచి లైట్ వేసి వచ్చి స్టూల్ పై మందులు గ్లాసులు సర్ది అతడి చేతి నుండి గ్లాస్ అందుకుంటూ చూసి కనుబొమ్మలు చిట్లించింది. మిగిల్చేశారా? మెల్లగా తాగండి. వద్దు, చాలండి, చాలా శ్రమ ఇచ్చానే. వాసంతి అందంగా చిరునవ్వు నవ్వింది పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ. నిన్న ఉదయమే పనికుర్రాడు వచ్చి చెప్పాడు మీరు విపరీతంగా మూలుగుతున్నారని. వెంటనే వచ్చి చూశాను. డాక్టర్ని మందులు తేవడానికి చాలా అవస్థపడ్డారా? అవస్థ కాకుంటే అవలీలగా డాక్టర్ని తెచ్చుకునేంత ధనవంతుల మామేం? నవ్వేసింది తేలికగా. ఫీజు అడగలేక అడిగాడు అమరేంద్ర. ఇటువంటి చెత్త నేను మాట్లాడలేను. పాడు ఈతి బాధలు అనుభవించుతూనే ఉన్నాము. చర్చించడం దేనికి? కనీసం కాస్త మాట్లాడుకునే హక్కైనా లేదా మాలాంటి మధ్యతరగతి మందభాగ్యులకు? మామూలు పెడసర స్వరము, విసుగుదల హర్షించే చూపులు, చికాకు వచ్చేశాయి ఆమెకు. అమరేంద్ర నీరసంగా నవ్వాడు. క్షమించితే ఒక మాట, మీ రూపానికి ఈ తరహా మాటలు నప్పలేదు. నేను కనులు తెరిచేసరికి అపురూపంగా సేవ చేస్తూ మధురంగా మాట్లాడుతూ అతి లలితంగా కనిపించారు. లాలిత్యమే మీకు నచ్చింది. వాసంతి కొద్ది క్షణాలు విపారిత నయనాలతో చూసి కనురెప్పలు చిత్రంగా అల్లార్చింది. బాబోయ్, మీరు కవిత్వం మాట్లాడుతున్నారా? ఇటువంటి ఊహాలోకాలు, స్వప్న విహారాలు వగైరా జబ్బులు సరిపడని యథార్థవాదిని నేను. వెళ్తాను, ఉన్న పనుంది. మెరుపులా దూసుకుపోతున్నామే కాసేపు గుమ్మం వద్ద ఆగి వెనుదిరిగి చూసింది. రాత్రి 8 గంటలకు హార్లిక్స్ తెస్తాను. అప్పుడే టెంపరేచర్ చూస్తాను. అంతవరకు కలలు భోంచేస్తూ ఇలా మర్చిపోండి అని రివ్వున సాగిపోయింది. ఆ వేగంలో ఆమె పొడవాటి జడ తలుపు వైపు కొట్టుకుంది. అది తన గుండెను తాకినట్లుగా అనిపించి అమరేంద్ర మనసు జల్లుమన్నది. మధుర భావన ఏదో మనసున నాటిపోయినట్లు తల పంకించుతూ తనలో తాను గంభీరంగా నవ్వుకున్నాడు అతడు. అప్పటి నుండి రాత్రి 8 గంటలు అయ్యే వరకు అతడి క్షణం ఒక యుగంగా కనిపించింది. ఏం చేస్తున్నారు అంటూ హార్లిక్స్ గ్లాస్తో వచ్చిన వాసంతి ఏదో పుస్తకం గుండెలపై ఉంచుకుని నిద్రపోతున్న అమరేంద్రను 2 సార్లు పిలిచినా అతడు పలకలేదు. గ్లాసు పక్కన ఉంచి పుస్తకం పైనుండి అతడి చేతులను సున్నితంగా తొలగించి ఆ పుస్తకం తీసి స్టూల్ పై పెట్టింది. కలలు ఎందుకు వస్తాయి? ఆ గ్రంథం మీది పేరును చూసి తనలో తాను అనుకుంటున్నట్లు పైకి అంది. కలలు ఎందుకు వస్తాయో తెలియదు గాని ఇటువంటి పుస్తకాలు మాత్రం ఎందుకు వ్రాస్తారో బాగా తెలుసు. ఇటువంటి కలలలో బ్రతికే జనం ఆ సంఖ్యంగా ఉండబట్టి అన్నది ఆమె గట్టిగా. క్షమార్హుడను, చిన్న సవరణ చెప్పవచ్చా? పసివాడిలా అడుగుతూ చివ్వున లేచి కూర్చున్న అమరేంద్రను చూసి వాసంతి విస్మయం చెందలేదు. గంభీరంగా మారిపోయి సూటిగా చూసింది. ఓ, మీరు నిద్రపోలేదన్నమాట. ఆమె స్వరంలో తీవ్రత లేకున్నా సౌమ్యత మాత్రం లేదు. మెలకువగా ఉన్నా నిద్రపోయినా కలలు కనడంలో అపరాధమేమీ లేదనుకుంటానండి. ఇదిగో హార్లిక్స్. తర్కించడం ఇష్టం లేనట్లు ఓ పుస్తకం అందుకుని కూర్చుంది.
ఇంతకంటే ఐశ్వర్యాలు ఆనందాలు అందుతాయో లేదో తెలియదు. ఊహన అయినా కొంతసేపు అవి మర్చిపోవాలని ఆ రోజు సినిమాలో ఉపన్యాసం ఇచ్చిన మీరు నేడు అందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. బొత్తిగా మీ మనసేమిటో మీకే తెలియక సరసతను దూరం చేసుకుని ఎప్పుడూ గంభీరంగా ఉంటున్నారు అన్నాడు అమరేంద్ర. చివానన తలెత్తిందామె. ఆ తీక్షణమైన చూపులను భరించలేని అమరేంద్ర తలవాల్చుకున్నాడు. నాకెవరితోనూ సరసత అవసరం లేదు. నా గురించి ఎవరి విమర్శలను వినదలుచుకోలేదు. ఎవరిష్టం వారిది. సమాధానంగా ఏదో అనబోయిన అమరేంద్ర దృష్టి బయట ద్వారం వద్ద నక్కి నిలబడిన మానవాకారంపై పడింది. అతడి చూపులను అనుసరించి తాను అటు చూసిన వాసంతి మెరుపుల గుమ్మం వద్దకు వెళ్లి తలుపులు బార్లా తెరిచింది. ఏం బామ్మగారు, ఏం కావాలి? ఆవిడ ఎవరు మీ పక్కన? అంత దాటిగా అడిగినప్పటికీ అది విననట్లే గబగబా తమ తమ వాటాల్లోకి తరిమినట్లే పారిపోయారు వారు. అన్కల్చర్ బూట్స్ కోపంగా అనుకుంటూ తిరిగి వచ్చి కూర్చున్న ఆమెతో అమరేంద్ర అన్నాడు, నాకింకా ఈ రాత్రి జ్వరమేమీ రాదులేండి, పర్వాలేదు, మీరెళ్ళిపోండి. అతడి ముఖం కళతరిగి ఉండడం కూడా గమనించిన వాసంతి నిర్లక్ష్యంగా చూసింది. తెలుసు మీరెందుకు అలాగంటున్నారో. నేను పిరిగిదానిని కాను, నేను వెళ్లను. స్థిరంగా పలికిన తీరు అమరేంద్రను చకితుని చేసింది. తలవాల్చి తిరిగి తన పుస్తకం పఠనలో లీనమైపోయిన ఆమెను తదేకంగా చూశాడు కొంతసేపు. ఆ తరువాత కొంత సాహసించి, చూడండి, మన సంస్కారం ఎంత మంచిదైనా అర్థం చేసుకునే సంఘం లేదు అన్నాడు. ఆమె చూపులు మరల్చుకోలేదు. అందుకే అటువంటి అవివేక సంఘం చేసుకునే విమర్శలకు నేను భయపడను. ఏది, ఇంతకాలంగా ఒక్క గూడులో ఉంటున్నా అంతమందిలో ఒక్కళ్ళైనా రాలేదేం? మీకెంత జ్వరం వచ్చి 2 రోజులు అచేతనంగా పడి ఉంటే సహాయంగా వచ్చిన నన్ను చూసి మాత్రం నవ్వుతారా? మరి జీవితంలో హాయిగా నవ్వుకునే సంఘటనలే లేక ఇటువంటి విషయాలలో నవ్వుకుంటారేమో. అసలు వీళ్లకు నవ్వుకు ఏడ్పుకు తేడా తెలుసా అని నా అనుమానం. మరీ దారుణంగా మాట్లాడుతున్నారేమో అడిగాడు అమరేంద్ర. లేదు, కుసంస్కారులను నిరసిస్తున్నాను అంతే. చెప్పానుగా ముందే నేను యథార్థవాదినని. మీకు సహాయం అవసరం, సహాయం చేస్తున్నాను అంతే. ఇందుకు భయం అవసరం లేదు, తర్కము అవసరము లేదు. ఇక పడుకోండి. మనస్ఫూర్తిగా ఆ ఆజ్ఞను శిరసావహించాడు అమరేంద్ర. అతని మనసు ఆనంద తరంగితమయ్యింది. కనులు మూసుకున్నాడే గాని అనేక ఆలోచనలు. ఈ అమ్మాయికి నాపై ఎంత అభిమానము ప్రేమ లేకుంటే ఇంతగా సేవ చేస్తుంది నాకు. లోకాపవాదానికి భయపడడం లేదంటే అర్థమేమిటి? ఏమీ నా అదృష్టం. కమ్మనికి అలా కరిగిపోయింది. తెల్లవారిందని కాకులు సూచనలు ఇస్తున్నాయి. గుడ్ మార్నింగ్ మిస్టర్ అనే కోకిల స్వరం వినరాగలదనే గంపడాస నిరాశైపోయింది. జ్వరం రాలేదు కదా అని అడిగిరమ్మన్నారు అమ్మాయి గారు. మంచినీరు తెచ్చే పనివాడు గరగరమంటున్న కంఠంతో కుశల ప్రశ్నలు అడిగాడు. హతాశుడైనాడు అమరేంద్ర. రాత్రి ఆమె కూర్చున్న కుర్చీ ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆ అమ్మాయి గారు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారా గోపి? ఎదురు ప్రశ్న వేశాడు. ఇంతకు ముందేనండి. నేనొచ్చి పిలిచేసరికి పొద్దుటేలా ఆ అమ్మాయి ఇక్కడి కుర్చీలో కునికిపాట్లు పడుతున్నారండి. అలాగా? ఆలోచనలో పడ్డాడు అమరేంద్ర. ఆమె చాలా ధైర్యస్తురాలు. తెల్లవార్లు ఇక్కడే కూర్చున్నదన్నమాటేగా. ఆ ఊహలను చదివినట్లే గోపి ముసిమసి నవ్వును నవ్వుతూ దగ్గరగా వచ్చాడు. మరేం అయ్యగారు, ఆ అమ్మాయి గారికి అని ఏదో చెప్పబోయి మాటల మధ్యలోనే ఆపేశాడు అమరేంద్ర మౌనం చూసి. ఓ మాట చెప్తున్నా అయ్యగారు. ఏదో చెప్తూనే ఉన్నావుగా. అదేనండి, ఆ కొత్త అమ్మాయి గారికి మీరంటూ వల్ల మారిన అభిమానము అనుకుంటండి. ఈ 2 రోజులుగా మిమ్మల్ని. చెప్పు, ఆపేశావేం? గోపి సిగ్గుపడుతూ ఆడపిల్లలాగా మెలుకులు తిరిగిపోయాడు. ఆరికి మీరంటే సానా ఇదండి. అందుకే ఈ 2 రోజులు అలా వగ్గకుండా ఇక్కడే కూర్చున్నారు. అమ్మ బాబోయ్, మర్చిపోయాను. నన్ను కాఫీ పట్టుకెళ్ళమన్నారండి. పరుగున పోయి 2 నిమిషాల్లో తిరిగొచ్చాడు గోపి కాఫీ కప్పుతో. పద్యం భోజనం ఆ అమ్మే పంపుతారట. ఎందుకు? శ్రమ వద్దని చెప్పు. మాట అందిన తక్షణమే వచ్చేసింది వాసంతి సుడిగాలిలా. శ్రమ ఎటూ పడ్డాను 2 రోజులు, మరో రోజు శ్రమ, అంతేగా. అయినా మీకేం తెలుసు మీరు చెప్పడానికి? ఈవేళ భోజనం అది కాదండి, అవతల పౌల్ట్రీ చూసుకోవడానికి వెళ్ళాలి. వచ్చేదారిలో ఎక్కడో హోటల్లో తినేస్తాను. పనికిరాదు. మీ కోళ్లు కోడిగుడ్ల లెక్కలు అన్నీ రేపటి నుంచే. కదలకండి ఇక్కడి నుంచి. వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది వాసంతి. అమరేంద్ర తనలో తాను నవ్వుకున్నాడు. మనసున ఏ మూలనైనా అనుమానం ఉంటే అది కూడా మాసిపోయింది. ఆమె తనను ప్రేమిస్తుంది అనే విషయం ఖచ్చితంగా చెప్పగలడు. నేను చెప్పలేదండి ఆరికి మీరంటే. గోపి ఇంకా మెలికలు తిరుగుతూనే ఉన్నాడు. ఏడ్సావులే, పోయి నీ పని చూసుకో. చిత్తం. అమరేంద్ర హృదయం నిజంగా మహాదానందంగా ఉంది. ఆహా, ఎంత అదృష్టవంతుణ్ణి. ఈ జ్వరం మరో 4 రోజులు ఉండక ఇప్పుడే ఎందుకు తగ్గిపోయింది అన్నాడు వాసంతి తెచ్చిన భోజనాన్ని తీసుకుంటూ.
పుస్తకం చేతబట్టి ఆమె కుర్చీలో కూర్చున్న తీరు చూస్తే అతని మాటలు ఆమె విననట్లే ఉన్నది. నాకు వడ్డించకుండా అక్కడ కూర్చున్నారే? అన్నీ మీ ఎదుటే పెట్టాను, వడ్డించుకోండి. అతని వైపు చూడకనే జవాబు ఇచ్చింది ఆమె. అతడు కొంచెం ఆలోచించాడు. ఉపాయం దొరికింది. ఈ కూర పచ్చడి చాలా బాగున్నాయి, మరి కొంచెం తెస్తారు? వాసంతి తీక్షణంగా చూసింది. అంతే, పత్యపు తిండి బకాసురుడి బాబులా తినకూడదు. వెంటనే విపరీతంగా నవ్వు వచ్చిన పొలమారిన అమరేంద్ర వద్దకు ఆమె ఆత్రంగా లేచి వచ్చింది. మంచినీరు అందించి అతడు శాంతపడే వరకు పక్కన నిలబడింది. అతడు చిరునవ్వు నవ్వాడు. నిజంగా ఈ కూర ఏమీ బాగాలేదండి, అందుకే అడిగాను. జ్వరం వచ్చిన వాళ్ళు అదే తినాలట, బాగుండకపోయినా. అయినా బాగున్నదే స్తోత్రం, ఎవరికి కావాలి గనుక? స్తుతించాలని కాదు, ఆ వంకన మీరు దగ్గర కూర్చుని హాయిగా మాట్లాడుతూ వడ్డిస్తారని. చా, దురదృష్టం కాకపోతే ఈ జ్వరం అప్పుడే తగ్గిపోవాలా? అసలే గంభీరంగా ఉండే వాసంతి ముఖం మరింత గంభీరంగా మారిపోయింది. అదేం జబ్బు, అటువంటి ఆలోచనలు వస్తున్నాయి? సమాధానం ఇయ్యకుండా కొంటెగా నవ్వాడు అమరేంద్ర. వాసంతి వదనంలో చికాకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇటువంటి వింత జబ్బులంటే నాకు చాలా విసుగు. వెళ్తున్నాను. తిరిగి చూడకుండా విసవిసా వెళ్ళిపోతున్నామని చూసి హాయిగా నవ్వుకున్నాడు అమరేంద్ర. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. రేడియోలో సందర్భానికి సరిపడిన పాట వినిపిస్తున్నది.